మూడేళ్ల తర్వాత విజయవాడలో ఖైరతాబాద్ తరహా భారీ గణనాథుడు సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు ఖైరతాబాద్ తో పాటు విజయవాడలో కూడా భారీ గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చేవాడు. కానీ కొన్నేళ్ల క్రితం రాజకీయ గొడవలతో దీనికి బ్రేక్ పడింది. అయితే 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ 72 అడుగుల భారీ గణనాథుడు అక్కడ రెడీ అవుతున్నాడు. 2015 నుంచి వరుసగా 3 ఏళ్ల పాటు 63 అడుగుల ఎత్తులో ప్రారంభమైన బెజవాడ గణేశుడు 2017 వరకు 72 అడుగుల ఎత్తులో ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో భక్తులకు దర్శనమిచ్చేవాడు. ఇప్పుడు డూండి సేవా సమితి ఆధ్వర్యంలో మళ్లీ పునర్వైభవం తీసుకొస్తూ విజయవాడ భవానీపురం సితారా సెంటర్ గ్రౌండ్ లో 12 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సిద్ధమైన మట్టితో భారీ గణేశుని సిద్ధం చేస్తున్నారు. దీని తయారీకి 13 టన్నులకు పైగా ఐరన్, 9 టన్నులకు పైగా బంకమట్టి, బాంబే మట్టి, 5 కట్టలు జనపనార, అలాగే 2 ట్రాక్టర్ల ఇసుకతో 72 అడుగుల ఎత్తులో భారీ గణేశుడు రూపుదిద్దుకుంటున్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ రోజు 63 అడుగులు, 72 అడుగులు, 72 అడుగులు చొప్పున 3 సంవత్సరాలు మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో. ఆ తర్వాత సుదీర్ఘకాలం కరోనా కానివ్వండి, ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ తక్కువ ఉండటం కానివ్వండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయవాడలో సితారా సెంటర్లో భారీగా ఖైరతాబాద్ కన్నా పెద్ద వినాయకుడు 72 అడుగుల వినాయకుడిని, విజయ మహాగణపతి విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ పూజలకి సిద్ధం చేస్తూ ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా చాలా పెద్ద గ్రౌండ్ అండి, 12 ఎకరాల గ్రౌండ్లో అందరికీ అమరావతి కూడా చక్కగా కన్స్ట్రక్షన్ జరగాలని చెప్పేసి, ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి ఒక ఆకాంక్షతో 72 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే మేము స్థాపించడం జరిగింది. ఈ విగ్రహం పూర్తిగా కూడా ఎకో ఫ్రెండ్లీ విగ్రహం అండి. పూర్తిగా మట్టి, బంకమట్టి, జనపనార, పీచు వీటితో తయారు చేయడం జరిగిందండి. గవర్నమెంట్ ఏదైతే పిలిపించిందో ఎకో ఫ్రెండ్లీ అనే ఉద్దేశంతో దాంట్లో 12 రకాల మెటీరియల్స్ వాడుతూ కొబ్బరి పీచు, జనపనార, శాండ్, అలాగే బంకమట్టి, క్లాత్, గన్ని బ్యాగ్స్, అలాగే లోపల ఉన్నటువంటి ఐరన్ స్ట్రక్చర్ ఇలా ఇస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రతిరోజు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మినిస్టర్ గారు కూడా నిన్న మాట ఇవ్వడం జరిగింది. రేపు గ్రౌండ్ కూడా సందర్శిస్తారు ఆయన. అన్ని దేవస్థానాల నుంచి కళ్యాణాలు జరిగే విధంగా, అంటే మన తిరుపతి నుంచి కానీ, మన శ్రీశైలం నుంచి, కాణిపాకం నుంచి, సింహాద్రి నుంచి, ఇలాగ అన్ని దేవస్థానాల నుంచి ప్రతిరోజు అక్కడి నుంచి ఆ టీం వచ్చేసి ఇక్కడ కళ్యాణాలు ఏర్పాటు చేసే విధంగా కూడా మాట్లాడుతున్నాం. ఇక ఖైరతాబాద్ లో భారీ గణపతిని తయారు చేసిన కళాకారుల బృందమే విజయవాడలో సిద్ధమవుతున్న గణేశుని కూడా తయారు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమరావతి ప్రత్యేకత తెలిసేలా డూండి శ్రీ విజయ మహాగణపతి వెనకాల అమరావతి చక్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రముఖ దేవాలయాల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి కళ్యాణం కూడా చేయబోతున్నారు. ఈ ఏడాది మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది ఇదే తరహాలో ఖైరతాబాద్ను మించి భారీ ఎత్తున ఉత్సవాలు చేస్తామని చెప్పి కూడా ఈ సేవా సమితి సభ్యులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి టీవీ, నేను విజయవాడ నుంచి.